సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు తోడు అదనంగా కొత్తగా 7 ఎయిర్పోర్ట్లు ఏకంగా నిర్మించాలనేటువంటి ప్రణాళికని, ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఈ క్రమంలోనే కాకినాడ సమీపంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వచ్చింది. అయితే ఊహించని విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి షాక్ తగిలింది. ఎందుకంటే కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రభుత్వం గుర్తించినటువంటి భూములు సాంకేతికంగా విమానాశ్రయ నిర్మాణానికి అనువు కావనేటువంటి విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ అధికారులు తేల్చి చెప్పారు. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఎయిర్పోర్ట్లు ఆపరేషన్లో ఉన్నాయి. అంటే కోస్తా ప్రాంతంలో ఒక 3 ఎయిర్పోర్ట్లు ఆపరేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం, రాజమండ్రి, అలానే ఇటు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక రాయలసీమ ప్రాంతంలో ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో చూస్తే తిరుపతి ఎయిర్పోర్టు, ఉమ్మడి కడప జిల్లాలో కడప ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా కర్నూలు ఎయిర్పోర్ట్, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంది. ఇక అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి ఎయిర్పోర్టు ఆపరేషన్లో ఉంది. ఇవి కాకుండా నెల్లూరులో ఒక ఎయిర్పోర్టు నిర్మించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దగదర్తి ఎయిర్పోర్టు ఆల్రెడీ దాని పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి, దాని సర్వే పనులు అన్నీ పూర్తయినాయి. ఇంకా ఒంగోలులో పాత ఎయిర్ స్ట్రిప్ని ఎయిర్పోర్ట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వీటికి తోడు నాగార్జున సాగర్లో ఒక ఎయిర్పోర్టు, శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు, ఇటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి. అదే క్రమంలో కాకినాడలో కూడా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రధానంగా బెండపూడి దగ్గర భూముల్ని 529 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువైన అవకాశాల పరిశీలనకు సంబంధించి విమానయాన శాఖకి ప్రభుత్వం సూచనలు చేసింది. ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒకవేళ అక్కడ ల్యాండ్ కనుక అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే నిర్మాణం జరిగేటువంటి క్రమంలో ఇది పోలవరం పుష్కర సాగునీటి కాలువలకు దగ్గరగా ఉంది, నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది. అలానే మరికొన్ని సదుపాయాల పరంగా చూస్తే అటు విశాఖ నుంచి కాకినాడ వచ్చేటువంటి మార్గంలో ఉండడం అనేది కలిసి వస్తుందనేటువంటి ఆలోచన చేశారు. ప్రభుత్వానికి సంబంధించి 529 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సాంకేతికంగా ఆ భూములతో ఇబ్బందులు ఉన్నాయనేటువంటి ఆలోచన చేయడంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, ఎందుకంటే 216 హైవే కూడా, నేషనల్ హైవే కూడా ఇక్కడ ఈ భూములకి దగ్గరలో ఉంది. బెండపూడి, పిఈ చిన్నాయపాలెం మధ్యలో ఉన్నటువంటి భూములు ఇవి ప్రభుత్వ భూములు. మొత్తం ఈ భూములన్నిటిపైన కూడా అధ్యయనం చేసిన తర్వాత సాంకేతికంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేదనేటువంటి అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. దీంతో ఆల్టర్నేటివ్గా ఎక్కడ కాకినాడ ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలనే అంశంపైన అధ్యయనం సాగుతుంది. మరో దఫా అధికారుల బృందం పర్యటించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ అంశాలపైన దృష్టి పెడుతున్నారు. కాకినాడ నుంచి పిఠాపురం మార్గానికి కనుక ఎయిర్పోర్ట్ని షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందనే పరిశీలన జరిపేటువంటి క్రమంలో దానికి సమీపంలోనే మధురపూడి ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి అక్కడ ఎయిర్పోర్టు ఆపరేషనల్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇటు కాకినాడ జిల్లా, అటు కోనసీమ జిల్లా మధ్యలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ కనీసం 500 నుంచి 700 ఎకరాల భూములు అక్కడ ప్రభుత్వ భూములు అనువుగా ఉన్నాయా, లేదా ప్రైవేటు భూములు సేకరించడానికి అవకాశం ఉన్నాయనే అంశం పైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఇటు కాకినాడ, అటు అమలాపురం మధ్య ఉన్నటువంటి, అంటే అమలాపురం అంటే ఇప్పుడు కోనసీమ జిల్లాగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి భూములపైన అధ్యయనం చేయాలనేటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక అధికారులు దానిపైన ఫోకస్ పెట్టేటువంటి పనుల్లో ఉన్నారు. ప్రధానంగా ప్రైవేటు భూములు సేకరించాలంటే ఇక్కడ 100 కోట్ల రూపాయలు, కోనసీమ కొబ్బరి తోటలకి ఫేమస్, అక్కడ పంటల సాగు ఉంటుంది. పైగా అన్నిటికీ మించి సాల్ట్ ల్యాండ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సాల్ట్ ల్యాండ్స్లో ఉప్పు సాగుబడి చేసేందుకు కావాల్సినటువంటి ఉప్పు నీటి కయ్యలు తయారు చేసేటువంటి భూములు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాగ్రఫీ పరంగా, అంటే భౌగోళికంగా వీటిని సాల్ట్ ల్యాండ్లని కన్వర్ట్ చేయడానికి చట్టాలు ఒప్పుకోవు, పర్యావరణ చట్టాలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో సాల్ట్ ల్యాండ్స్ని మినహాయించి ఇతర ప్రభుత్వ భూములు కానీ ఇతర భూములు కానీ అక్కడ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఈ ఎయిర్పోర్ట్ వైబుల్ అవుతుందనేటువంటి అంశం పైన అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళంత వేగంగా ప్రత్యామ్నాయాలు కనుక ఫైండ్ అవుట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేటువంటి అవకాశం ఉంది.